అందరికీ నమస్కారం. చాలామంది చాలా రోజుల నుండి మాకు వీడియోస్ రావట్లేదు. మీరెందుకు పెట్టట్లేదు? ఏంటి ఏమన్నా ఆరోగ్యం ఏమన్నా చెడిందా? అని అడుగుతున్నారు. లేదమ్మా, కొంచెం నేను వృత్తిరీత్యా విజయవాడ నుండి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. అక్కడ నాకు కొంచెం ఫెసిలిటీ లేకపోవడం వల్ల పెట్టలేదు. అలాగే రేపు జూన్ నెల నుండి వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ ఈ సబ్జెక్ట్స్ మీద క్లాసులు కాండక్ట్ చేస్తున్నాను. న్యూ బ్యాచ్ తీసుకోబోతున్నాను. పూర్తిగా జ్యోతిష్యం మీద అవగాహన లేకపోయినా పర్వాలేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే కొద్దో గొప్పో అంటే ఒక జ్యోతిష్యానికి కావాల్సిన బేసిక్ అంటే గ్రహాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, రాసులు తెలిస్తే చాలు. ఇవే ఓనమాలు. ఇవి ముఖ్యంగా బాగా గుర్తుండాలి. అవి తెలిసినోళ్ళైనా కూడా పర్వాలేదు. ఇన్ డెప్త్‌గా సబ్జెక్టు ఇన్ డెప్త్‌గా జరుగుతుంది. అలాగే 6 నెలల కోర్సులో ఏం నేర్పిస్తారనే భావన కూడా మీకు ఉండొచ్చు. అయితే ఏంటంటే నా కమిట్మెంట్ వారానికి 2 క్లాసులే. ఇక మొన్నే జస్ట్ మాకు కాంటాక్ట్‌లోకి వచ్చి అడిగారు. వాళ్ళు జాయిన్ అవుతామన్నారు. జాయిన్ చేసుకున్నాము. జాయిన్ చేసుకున్న తర్వాత గాని వాళ్ళకి అర్థం కాలేదు. 6 నెలల కోర్సే కదా నేర్చుకుందాంలే అని. తీరా నేను చెప్పే సబ్జెక్టు ఒక గంట చెప్తాను. ఆ తర్వాత డిస్కషన్ క్లాస్, డౌట్ క్లాస్ అనేది ఉంటది. కాబట్టి కొంచెం టైం ఎక్కువగా ఉంటది. అంటే గంట కావచ్చు, 2 గంటలు కూడా కావచ్చు, 3 గంటలు కూడా కావచ్చు. ఆ దెబ్బకి వాళ్ళు కంగారు పడిపోయి ఈ విధంగా చెప్తున్నారేంటి అని అడగడం జరిగింది. 6 నెలల్లో మహాసముద్రం ఈదాలంటే ఈదగలమా? ఈదలేం. కానీ కొంతవరకు ఈదగలం. అంటే కొంత మనకి ఫండమెంటల్ రూల్స్ అనేది తెలిసిపోతుంది. దాన్ని ఏ విధంగా కోడింగ్ చేయాలి, డీకోడ్ చేయాలి, అలైన్‌మెంట్ చేయాలి అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి సరిపోతుంది 6 మంత్స్. కానీ గంట చెప్తాను, పావుగంట చెప్తాను, వారానికి 2 క్లాసులే చెప్తానని కూర్చోలేం. ఎందుకంటే నా ధర్మం నాకు ఒప్పుకోదు. 2 క్లాసులంటే ఏం అర్థం అవుతదండి మీకు? వారానికి 2 క్లాసులు, నెలకి 8 క్లాసులు, 6 నెలలకి 6, 8, 48 గంటల్లో మీకు జ్యోతిష్యం రావడం అనేది 99.9% రాంగ్ అది. అలా నాకు అబద్ధం చెప్పడం నాకు రాదు, చెప్పను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని యొక్క డిస్క్రిప్షన్‌లో జాయిన్ అవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కూడా పెట్టండి. పెడితే అది చూసి నేనే కాల్ చేసి మీతో మాట్లాడిన తర్వాతే జాయిన్ చేయడం జరుగుద్ది. ఇంకా టైం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. నేను చాలా తక్కువ మందిని తీసుకుంటాను. 14 మంది గాని, 22 మంది గాని, 32 మంది గాని అంతే చాలు. మరీ ఎక్కువ వద్దు. తగ్గినా పర్వాలేదు గానీ, మరీ పెంచుకోకూడదు. ఎందుకంటే ఊకే వస్తున్నారు కదా అని మనం తీసుకున్నాం అనుకోండి, మీ యొక్క మనసులో ఉండే సందేహాలుంటాయి. ఆ సందేహాలు నివృత్తి ఎలా జరుగుతాయి? ఓ 50 మందున్నారు. మీ మనసులో ఒక సందేహం వచ్చింది. మీరు మాతో మాట్లాడడానికి మీ సందేహం మాకు చెప్పాలంటే అంతమందిలో కుదరదు. హైలీ ఇంపాసిబుల్. అదే మనకు కొంచెం తక్కువ మందున్నారనుకోండి, ఒక 2 గంటలు ఎక్కువగా మాట్లాడుకుంటాం కాబట్టి అవకాశం అయితే వచ్చేస్తది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. మనకి కామెంట్‌లో అడిగిన రూపారెడ్డి గారు అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే, మీన లగ్నానికి 7th లార్డ్ టు 10th హౌస్, 4th కూడా సార్ 4th హౌస్‌లో థర్డ్ లార్డ్, 4th లార్డ్ ఉన్నారు.
ఇక్కడ చూడండి, మీరు వేసిన ప్రశ్నే సరిగా లేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే ప్రశ్నే సరిగా లేదు. మీన లగ్నానికి 7th లార్డ్ ఎవరు? మెర్క్యూరీ. 4th లార్డ్ ఎవరు? మెర్క్యూరీ. ఆయన ఎక్కడున్నారు? 10th హౌస్ లో అన్నారు. తర్వాత 4th కూడా సార్ అన్నారు. సరే, 4th హౌస్ లో 3rd లార్డు, 4th లార్డు ఉన్నారు. ఇక్కడ మెర్క్యూరీ ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ 3rd హౌస్ లో ఎలా ఉంటారు? ఉండరు కదా. మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th, 3rd లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. సో వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? ఆస్పెక్ట్ అనేది ఉంటది. ఓకేనమ్మా. రెండోది, మీరు అడిగిన కూర్చులో ఇది ధర్మ కర్మాధిపతి యోగం కదా సార్. బట్ శుక్రుడు శుక్రుడు పాపి కదా. వైఫ్ క్యారెక్టర్ అండ్ ప్రొఫెషనల్ ఎలా ఉంటది? ఇది ధర్మ కర్మాధిపతులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలవాలి. మనకి ధర్మ కర్మాధిపతులు అనేటప్పటికి మనకి తెలవాలి. తెలియకుండా మనం ఎలా చెప్తాం? సెకండ్, 9th లార్డ్ అండ్ 10th లార్డ్. 9th లార్డ్ ఈజ్ ఏ ధర్మానికి అధిపతి. 10th లార్డ్ కర్మానికి అధిపతి. బోత్ సార్ ధర్మ కర్మాధిపతి అంటారు. సో గురు మరియు కుజుడు ఎక్కడ కలిసినా కూడాను ధర్మ కర్మాధిపతులు అవుతారు. ఓకేనా. కొంచెం మీ ప్రశ్న అయితే నాకు అర్థం కాలేదమ్మా, కాబట్టి దయచేసి ఇంకొకసారి క్లియర్ గా పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మిట్టెపల్లి నాడు అనేది వచ్చింది. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మై డాటర్ డేట్ ఆఫ్ బర్త్ 1995 ఆగస్ట్ 5. 1995 ఆగస్ట్ 5. ఆగస్ట్ 5వ తారీఖున పుట్టారు. ఓకే. 1:20 టైం ఉదయం. వారు ఏమడుగుతున్నారంటే హైదరాబాద్ స్టిల్ నాట్ మ్యారీడ్ అంటే వివాహం కాలేదు అని అంటున్నారు. వారి యొక్క కుమార్తెకు విశాఖ నక్షత్రం. సార్ వృషభ లగ్నం వచ్చింది, విశాఖ నక్షత్రం వచ్చింది, 5వ భావంలో కుజుడు కూర్చున్నారు, 7th లార్డ్. అయితే మీరు స్టిల్ వివాహం కాలేదు అని అంటున్నారు. మీ అమ్మాయికి మీ మిస్సెస్ ద్వారా అడిగించండి, ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉందా ఏంటి అనేది. ఒకవేళ ఉన్నది అని చెప్తే మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వద్దు అని చెప్పాలా. ఫస్ట్ ఏం చెప్పాలి? వద్దు అని చెప్పాలి. నేను పెళ్లి చేసుకుంటాను, అతనే నా జీవితం, నేనంటే పడి చచ్చిపోతున్నాడు, చేతులు కోసేసుకుంటున్నాడు, చాలా ఇదిగా ఉంది నాకు అని అందనుకోండి, ఒక 3 కాగితాల మీద సంతకం పెట్టిచ్చేసి పంపించేయచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th ఆస్పెక్ట్ అండ్ 8th హౌస్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. లేదనుకోండి, వెల్ అండ్ గుడ్, కంగారు పడాల్సిన అవసరం లేదు. భర్తని చాలా ప్రేమగా చూసుకుంటది, ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే ఆ లగ్నానికి బాధకుడి యొక్క ఆస్పెక్ట్ 3వ భావంలో శుక్ర, రవి, బుధులు ఉన్నారు. సో వచ్చే పెళ్లి కొడుకులు కానీ వాళ్ళ యొక్క హైట్ కానీ వెయిట్ కానీ లేకపోతే తను అనుకున్నట్టుగా విధి విధానంలో లేకపోతే
రిజెక్ట్లు జరుగుతూ ఉంటాయి. అది ఉంది దాంట్లో. రెండోది ఏంటంటే మీ మిస్సెస్ గారి తరపున మీ మిసెస్ గారి తరపున లేక మీ తరపున, ఎందుకంటే ఆ లగ్నానికి రాహు 6వ భావంలో చంద్రుడితో సంబంధం పెట్టుకున్నాడు. చంద్రుడు తల్లికారకుడు కాబట్టి, అయితే లగ్నాధిపతి ఫలితం కూడాను రాహు ఇవ్వాలి కాబట్టి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. మీ వంశంలో గాని లేక మీ మిసెస్ గారి తరపున వాళ్ళలో గాని 2 వివాహాలు, మృత శిశువు జననం, అకాల మృత్యువు, అబార్షన్స్ జరిగి ఉంటాయి కనుక్కోండి. అలా కనుక జరిగినాయి అని అంటే మాత్రం ఫస్ట్ మీరు రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయించండి. ఒకటి. రెండోది, మీ అమ్మాయికి జాతకం చూపించగానే 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th అనగానే అమ్మో ఇదేంట్రా 8వ అధిపతి కదా జూపిటరు, ఆయన వచ్చేసి 7లో కూర్చున్నాడు కదా, కాబట్టి ఈ అమ్మాయికి అష్ట కష్టాలు ఉంటాయి అని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఆకలేస్తే పరిగెత్తుకుని వెళ్ళి భోజనం చేస్తారు. అలాగే 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th, ఈ 7th లో ఉండి ఆస్పెక్ట్ ఆన్ లగ్న ప్లస్ ఆస్పెక్ట్ ఆన్ 3rd హౌస్. ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు కోరుకునే అబ్బాయి మీ అమ్మాయి జీవితంలో అభివృద్ధి చెందడం కోసం ఇటువంటి అబ్బాయిని పెళ్లి చేస్తే బాగుంటది అని జూపిటర్ చెప్తున్నాడు. కానీ మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తే మాత్రం అది జరగదు సరిగా. మ్యారిటల్ లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సో ఈ అమ్మాయికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కానీ, ఇన్సూరెన్స్ లో కానీ, సాఫ్ట్వేర్ డిజైనర్ గా కానీ, భూగర్భానికి సంబంధించిన కానీ, భూమి లోపల ఉండే ఖనిజాల వాటిల్లో కానీ, లేకపోతే టాక్సేషన్ దాంట్లో కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ లో కానీ, లేక లేక హాస్పిటల్ కి సంబంధించింది కానీ, లేకపోతే ప్రొఫెసర్ కానీ, ఓకేనా, ఇన్సూరెన్స్ అంటే ఇట్లానే అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ తయారీ విధానంలో ఉండే వ్యక్తినైతే ముందుకెళ్ళండి, మంచిగా ఉంటది. లేదండి మా అమ్మాయి బిజినెస్ మ్యాన్ కావాలంటుందండి అంటే మీరు చేసేయచ్చు. తర్వాత వచ్చే ఇబ్బందులకి ఆవిడే బాధ్యత తీసుకుంటది. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు రావాలి, వస్తాయి. దాన్ని పరాశర మహర్షి ఏం చెప్పారంటే కర్మానుసారినే బుద్ధిహీనం, కర్మఫలం అనుభవించడమే. మనం అనుకుంటాం ఒకటి మనం అనుకుంటాం మా అమ్మాయి డాక్టర్ కాబట్టి తన భర్త కూడా డాక్టర్ అయితే బాగుండే అనే భావన మనం అనుకుంటాం. కానీ లిఖించింది ఏంటనేది మీకు తెలియదు, మీకు తెలియదు. కాబట్టి అటువంటి అబ్బాయి అయితే మీ అమ్మాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బాగానే ఉంది, ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏం లేదు. రాహుకేతుల పూజ చేసుకుంటే మేబీ నెక్స్ట్ ఇయర్ కాదు, ఈ మే తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి బుధ మహాదశలో బుధ అంతరం జరుగుతుంది. ఇది సారీ, బుధ మహాదశలో కేతు అంతరం జరుగుతుంది. బుధ మహాదశలో కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th లో ఉన్నారు. కాబట్టి అమ్మాయికి ఎక్కువగా పూజలు పునస్కారాల్లో ఎక్కువగా స్పిరిచువల్ గా ఉండమనండి, ముఖ్యంగా లెట్ గోగా ఉండమనండి. ఒక విషయం చెప్తాను చూడండి, ఇక్కడ ఉన్న గ్రహగతుల ప్రకారంగా చూస్తే మీ అమ్మాయికి ఫోటో ఇచ్చినా ఏది ఇచ్చినా కూడాను నచ్చకపోవచ్చు. రెండోది, తీరా మీ అమ్మాయి నచ్చిన తర్వాత వాళ్ళు మన అమ్మాయిని నచ్చకపోవచ్చు. సో మీ అమ్మాయి ఎంతైతే లెట్ గోగా ఉంటుందో అంత మంచి ఫలితాలు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, మీ అమ్మాయి దేన్నైతే ప్రేమిస్తుందో, ఏదైతే కావాలనుకుంటుందో అది ఖచ్చితంగా దూరం అయిపోద్ది. అది ఉంది దాంట్లో. ఓకేనా అండి? కాబట్టి రాహుకేతుల పూజ చేయించండి. అలాగే నాగసింధూరం పెట్టుకోండి. నాగసింధూరం రోజు అమ్మాయికి పెట్టమనండి. పెడితే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మీరు చేయగలిగితే, ఓపిక ఉంటే, మీరు తింటున్న ఆహారం ఏదైనా పర్వాలేదు, నాన్ వెజ్ అయినా పర్వాలేదు, వెజిటేరియన్ అయినా పర్వాలేదు,
మీరు తింటున్న ఆహారం, మీ ఇంట్లో మీ మిసెస్ వండిన ఆహారం, ఇద్దరికి అమావాస్య రోజున ఇద్దరికి భోజనాలు పెట్టండి. ఓకేనా? ఒకసారి శ్రీకాళహస్తి తీసుకునెళ్ళి రాహుకేతుల పూజ చేయించండి. మీ అమ్మాయికి వివాహం కూడాను చాలా చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మురళి గారు అడుగుతున్న ప్రశ్న. హాయ్ సార్, హరోస్కోప్ నుండి వైఫ్, మదరు, ఫాదరు, వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా చూడాలి, వైఫ్ జాబు ఫైనాన్స్ స్టేటస్ ఎలా చూడాలి చెప్పగలరు? వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు లేదు. ఓకే, ఒకటి చెప్తాను చూడండి. హరోస్కోప్ నుండి వైఫ్ అంటే 7వ స్థానాన్ని చూడాలి. 7వ స్థానాన్ని చూడాలి. ఓకేనా? మదర్, మీ యొక్క లగ్నం నుండి 4వ స్థానం మదర్ కి సంబంధించింది. తర్వాత వచ్చి వాళ్ళు ఫైనాన్స్ అండ్ వెల్త్ అండ్ జాబ్ అన్నారు. 7th వైఫ్ కి అయితే 7th నుంచి 10th చూడండి. అంటే 7th నుంచి 10th 4th అవుతుంది మీ లగ్నానికి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మీకు లాస్ట్ కి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం తింటున్నారు అనేది కూడా మీకే తెలుస్తుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సత్యం శైలజ గారు అడుగుతున్న ప్రశ్న. గురువు గారికి నమస్కారం. 18/5/1991 టైం ఉదయం 11 గంటలకి సంతానం యోగం ఉందా సార్? మరి మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతోంది అని పెట్టారు. మా యొక్క హరోస్కోప్ చూసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మే 91. 5వ నెల 18వ తారీఖు. ఉదయం 11 గంటలకి. సార్, పంచమాధిపతి అయిన కుజుడు అంటే అమ్మాయిది లగ్నం కర్కాటక లగ్నం, పునర్వాసు నక్షత్రం. కర్కాటక లగ్నం, పునర్వాసు నక్షత్రం. ఇక్కడ చూస్తే 12వ భావంలో శుక్రుడు, కేతువు, చంద్రుడు ఉన్నారు. వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ అయితే కావాలి. అది కొంచెం బాగోలేదు. మీరు కుదిరితే రేపు సండే కదా, రేపు 8:30కు ఒకసారి ఫోన్ చేయండి. 9676159759కి నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే చెప్తాను. అయితే అమ్మాయి కాల్ చేస్తే ఇంకా మంచిది, బెటర్. ఓకేనా? ఎందుకంటే తను తినవలసినవి ఉన్నాయి. అవి తినకుండా ఏదో దిక్కుమాలిన చెత్త ఒకటి తినేస్తుంది అమ్మాయి. తినడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది. రెండోది కొంచెం గైనిక్ కూడా బాగోలా. గైనిక్ పరిస్థితి బాగోలా. రాహుకేతువుల పూజ అయితే చేయాల్సిందే.
చేయకుండా అయితే మాత్రం తనకి సంతానం కలగడం నాకు తెలిసి నాకున్న అనుభవానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లేకపోతే పెద్ద పెద్ద కంట్రీస్ ఏ కంట్రీస్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళినా కూడా సంతానం కలగరు. ఉన్న వాస్తవం కరెక్టే చెప్తున్నాను. నేను కరెక్ట్గా చెప్తాననే మీరు మా దగ్గర రావడం జరిగింది. కాబట్టి దాంట్లో కొంచెం బాగోలేదు. రేపు 8:30కు ఒకసారి కాల్ చేయండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. పారి అని వచ్చింది. గురువు గారికి నమస్కారం. మీన లగ్నానికి కర్కాటకంలో శుక్రుడు, సింహంలో శని, బుధులు గ్రహాలు ఉన్నాయి. కానీ వీరు ముగ్గురు 5వ భావంలో ఉన్నారు. పిల్లలకు ఏమైనా ఇబ్బంది? మీన లగ్నం ఇబ్బంది ఉందా చెప్పండి గురుగారు అన్నారు. మా మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి. మనకి పరాశర మహర్షి గారు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే మోక్ష స్థానాలు 4, 8, 12 ఇవి మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించింది 4వ భావం. 8వ భావంలో గుప్త అనే పదం ఉంది. సీక్రెట్ అనేది ఒక పదం ఉంది. ఆ సీక్రెట్ కనుక మనం పాటించకపోతే పిల్లలకైతే చాలా ప్రాబ్లం. చాలా ప్రాబ్లం. సీక్రెట్ పాటించకపోతే మీ అమ్మాయి 100కి 100 వస్తాయి. మంచి తెలివిగలది. కానీ ఉద్యోగం రాదు. అందం ఉంటది. పెళ్ళవదు. దిష్టి చాలా అది బాగోలేదు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ అమ్మ గురించి ఎవరికి కూడాను ఊదర కొట్టి చెప్పొద్దు. ఎందుకంటే 5th లార్డ్ 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. నాలెడ్జ్ చాలా బాగుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? మీరు 5వ భావం గురించి నేను పిల్లలకి ఏమైనా ఇబ్బందా అంటే ఫస్ట్ తల్లిదండ్రులు నా పిల్ల అందగత్తె, నా కూతురు బాగా చదివింది, నా కూతురు ఇంటర్వ్యూలో 100కి 100 మార్క్స్ వచ్చినాయి, నా కూతురికి జాబ్ వచ్చేస్తుంది, అది ఇది అని సోది చెప్పకూడదు ఫస్ట్. ఎందుకంటే 8th లార్డ్ అంటే గుప్తంగా ఉంచండి అనేది అర్థం. కాబట్టి గుప్తంగా ఉంచండి మీ పిల్లల విషయంలో. పెడితే సరిపోతుంది. ఇబ్బంది ఏమి లేదు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఉమ్. రెడ్డి ఏకాంత్ అన్న వారు అడిగిన ప్రశ్న ఏంటంటే వక్రీగ్రహము డివిజనల్ చార్ట్ లో కూడా వక్రీగా ఉంటుందా లేదా? D1, D9 చార్ట్ డివిజనల్ చార్ట్ లో వక్రీగ్రహము నీచపడింది ఎలా ఉంటది? వక్రాంతం వక్రత్వం పోతుందా? ఉక్రం పోతుందా? ఉచ్చపడిన నీచపడిన ఫలితాలు చెప్పండి అంటున్నారు. అమ్మా విషయం చెప్తాను చూడండి. D1 చార్ట్ లో వక్రించింది అంటే గ్రహము ఏదో ఒక ఎక్స్
ప్లానెట్ యొక్క నక్షత్రం కానీ, లేకపోతే ఎక్స్ ప్లానెట్ యొక్క నక్షత్రంలో ఉండే ముందు తను సంచరిస్తున్న పాదం నుండి వెనక్కి రావడం. ఓకేనా? లేక తను ఉన్న నక్షత్రం విడిచిపెట్టి వేరే నక్షత్రంలోకి రావడం, లేక తను ఉన్న రాశి నుండి వెనక్కి వచ్చి వేరే రాశిలోకి రావడం. ఇది 3 విధాలుగా వక్రత్వం అనేది నాకు తెలుసు. కానీ మిగతాయి వేరే నాకైతే తెలియదు. అయితే వక్రించినప్పుడు డివిజనల్ చార్ట్‌లో వక్రించి ఎక్కడున్నాదో అక్కడదే D9 చార్ట్‌లో ఏస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని వేరేదేమి ఉండదు. వక్రించిన గ్రహము అతి బలంగా ఫలితం ఇస్తది. కానీ తన యొక్క నేచర్‌ని కూలిపోదు. మనోళ్ళు అంటారు వక్రించింది గ్రహం అంటే వక్రించిందంటే నిద్రపోతుందా? లేకపోతే ఎక్కడైనా సతికిల పడిపోయిందా అన్నట్టా? అసలు వక్రి అంటే ఏంటి? వక్రత్వం ఎప్పుడు పడుతుంది? సో, ఆ గ్రహము తన యొక్క నేచర్ కోల్పోదు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే భావాలు కొంచెం స్లోగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందేమో గానీ, తన యొక్క నేచర్‌నైతే కోల్పోదు. ఓకేనా? ఒక్క నిమిషం. मैं जरा वीडियो करता हूँ, मामी से बात करो। बता ఓకేనా? ఓకేనా? దాని యొక్క నేచర్ అయితే కోల్పోదు. వక్రంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఒక 100 మీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయాసం వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? ఒక చోట కూర్చుంటారు. కూర్చుని అటు ఇటు చూసుకుని అప్పుడు మళ్ళీ వెళ్తారు. వెళ్ళేటప్పుడు కొంచెం వేగంగా వెళ్తారు. అంతే, వేరేదేం లేదు. దాని గురించి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. రెండోది, వక్రీచి గ్రహాలు ఫలితాలు ఇవ్వరు అన్నారు. గత ఒక వారం 10 రోజుల క్రితం ఒక జాతకం చూశాను. దాంట్లో 4 గ్రహాలు వక్ర గమనంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మన పుస్తకాల్లో ఉన్న దాని ప్రకారంగా చూస్తే 4 గ్రహాలు వక్రంగా ఉన్నాయంటే అడుక్కు తినే యోగం అంటారు దాన్ని. కానీ ఆయన బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఏం చేద్దాం? కోట్లు గడిస్తున్నాడు. ఏం చేద్దాం? దాంట్లో ఉన్న సారాంశం, ఆ పరాశర మహర్షి మనకొక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్‌ని మనం వదిలేసాం. వదిలేసి ఏంటంటే వక్ర గ్రహం ఏం పాడు చేయదు. మంచి ఫలితాలే ఇస్తది. ఇబ్బందేమీ లేదు. ఓకేనండి? కంగారు పడాల్సిన అవసరం లేదు. థాంక్ యూ మా. మోక్ష దీక్ష అనేవారు పెట్టారు గురువుగారు. టోటల్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నాము. అందరికీ శుక్ర మహాదశ రన్నింగ్‌లో ఉంది. ఫ్యామిలీ లైఫ్ స్టైలు మైబీ ఎలా ఉండొచ్చు గురువుగారు, రిప్లై ఇవ్వండి అన్నారు. ఏవండీ మోక్ష దీక్ష గారు, శుక్ర మహాదశ నలుగురికొచ్చింది. అద్భుతం. మహా అద్భుతం. ఏ లగ్నానికి శుక్రుడు యోగకారకుడవుతున్నాడు, అష్టమాధిపతి అవుతున్నాడా, సప్తమాధిపతి అవుతున్నాడా తెలవాలి కదా! అది తెలియకుండా మీరు ప్రశ్న పెట్టేశారు. నలుగురికి అని. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా. శుక్ర మహాదశ వచ్చినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. డబ్బులొస్తున్నాయి కదా అని మీరు వాడుకుంటే రేపొద్దున్న తిప్పలొచ్చి పడిపోతాయి. మీకు ఫాల్సీ స్టేటస్‌లోకి తీసుకెళ్లేదే శుక్రుడు. అది కొందాం, ఇది కొందాం, ఆ కారు, అటు ఇటు జల్సాలు చేయమంటాడు. ఎందుకంటే రేపొద్దున మునిగిపోవడం కోసం. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాడు. నేను డబ్బులిస్తన్నా, దాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకో. లేదనుకోండి తాగి తందనాలాడతాను, పెళ్ళిళ్ళు, పబ్బలు అయి మొత్తం అన్నాననుకోండి, తర్వాత ఆగిపోయిన తర్వాత మీరు నానా బాధలు పడతారు. ఓకేనా? థాంక్ యూ. వెంకట్రావు గౌడ్ గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్కారం. 18/1/1983 5:20 AM కనిగిరి
ప్రకాశం జిల్లా బుధ మహా దశ టైం ఎలా ఉంటుంది? లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. పరిహారం చెప్పగలరు? చూడండి, వెంకటేశ్వరరావు గౌడ్ గారు, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. ఏమనంటే బుధ మహాదశ ఎలా ఉంటుంది? లగ్నాధిపతి వ్యయంలో ఉన్నారు. ఇక్కడ మనం వాడుకోవలసిన పద్ధతి ఒకటి ఉందండి. మీరు ఖర్చు అన్నారు చూసారా? వ్యయం అంటే చాలా మంది ఖర్చు 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 ఇది తప్ప వేరే మాటే చెప్పరు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. వ్యయ భావము ఈ 12 భావాల్లో వ్యయ భావం ఇచ్చినంత ఇన్కము ఏ భావము ఇవ్వదు. స్వయంగా పరాశర మహర్షి బృహత్ పరాస్పరలో రాసిన విషయం. 12వ భావం ఇచ్చినంత గొప్ప ఫలితము ఏ భావము ఇవ్వదు. ఇదేంటండి, ఈయనకి బాగా చేదస్తం అనుకుంటా, ఏది పడితే అది చెబుతున్నాడు అని మీరు అనుకుంటారేమో. 12వ భావము అనేది మీ దగ్గర ఉంచుకునేది కాదు, మీరు తీసుకునే భావం కాదు, మీరు ఇతరులకు ఇచ్చే భావం. అది ఇస్తే రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. లగ్నం లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. ఇక్కడ స్పిరిచువల్ గా ఉండమనండి, తనకు వచ్చిన డబ్బుల్లో కొంత దాన ధర్మాలకి ఇవ్వమనండి, మంచిగా సెట్ అవుతుంది. ఇబ్బంది ఏమీ లేదు, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకేనండి, కొంత సమయం ఉంది, కొంతవరకు చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నూతనంగా నేర్చుకోవాలనుకునే వారు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.